యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం అనే ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. చాతుర్మాస్య దీక్షలు, ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం. ఈ వీడియోలో ఏమి ఉంటుంది? చాతుర్మాస్య దీక్షలు. చాతుర్మాస్య దీక్షలు చాతుర్వర్ణాల వాళ్ళు, చాతురాశ్రమాల వాళ్ళు ఆచరించవచ్చును. ఈ వీడియోలో చాతుర్మాస్య దీక్షల నియమాల గురించి చెప్పను. చాతుర్మాస్య దీక్షల లక్ష్యాలు ఇక్కడ చెప్పబడతాయి. చాతుర్మాస్య దీక్షా నియమాలు ఎవరు ఉపదేశిస్తారు? చాతుర్మాస్య దీక్ష యమ నియమాలు గురించి మీ ఇష్ట గురువులు లేదా మీ ఇష్ట బ్రాహ్మణుల వద్ద తెలుసుకోండి. వైవిధ్యమైన ప్రకృతి ప్లస్ సంస్కృతి ఈజ్ ఈక్వల్ టు వైవిధ్యమైన ప్రకృతి, వైవిధ్యమైన సంస్కృతి ఈజ్ ఈక్వల్ టు భారతఖండం. ఈ వీడియోలో మాస్యము మన ప్రకృతికి, సంస్కృతికి ఎలా దోహదపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. సంస్కృతిలో ఉన్న గృహస్థు మరియు సన్యాసి కలిసే యోగమయ కాలమే ఈ చాతుర్మాస్యము. యోగము అంటే రెండు పరస్పర విరుద్ధ భావజాలాలు లేదా పరస్పర విరుద్ధ తత్వాలు కలయికే. గృహస్థు ఒక తత్వము, సన్యాసి ఒక తత్వము. వీరిద్దరూ కలిసే సమయమే కలిసి వారి యొక్క అనుభవాలు మరియు ధ్యానానుభవాలు, భగవత్ అనుభవాలు చర్చించుకునే సమయమే ఈ చాతుర్మాస్య దీక్షా కాలము. చాతుర్మాస్యం అంటే 4 నెలలు అని సంస్కృతంలో అర్థము. సంస్కృతి విస్తరించిన ఖండంలో సంపూర్ణ ఋతుచక్రం గమనించవచ్చును. భారతఖండంలో ప్రతి 2 నెలలకు ఋతువు మారుతుంది. చైత్ర వైశాఖ మాసాలలో వసంత ఋతువు, శ్రావణ భాద్రపద మాసాలలో వర్ష ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో గ్రీష్మ ఋతువు, మార్గశిర పుష్యమాసాలలో హేమంత ఋతువు. ఇలా మనకు 6 ఋతువులు, మాఘ పాల్గొన మాసాలలో శిశిర ఋతువు. ఇలా మనకు 6 ఋతువులు ఉంటాయి. చాతుర్మాస్య దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అని నిర్ణయించారు. కొందరు ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు కూడా చేస్తారు. ఆ 4 నెలలే ఎందుకు నిర్ధారించారు? ప్రకృతి పరంగా ఆ 4 నెలలు వర్షాలు విస్తారంగా కురుస్తాయి. వర్ష ఋతువులో వర్షానికి బయటికి వానపాములు లాంటి క్రిములు వస్తాయి. ఎప్పుడు సంచారంలో జీవనం గడిపే సన్యాసులు కాళ్ళ క్రింద పడి మరణిస్తే ఆ దోషం వారికి అంటుకుంటుందని అనేది ప్రధాన నెపం మాత్రమే. కానీ అసలు ఉద్దేశాలు తర్వాత స్లైడ్స్లో మీకు చూపిస్తాను. చాతుర్మాస్య దీక్షలు ప్రకృతి పరంగా
ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ధార్మిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ 5 కోణాలలో తర్వాత వచ్చే స్లైడ్స్లో చూపిస్తూ వస్తాను. చాతుర్మాస్య దీక్షలో చతుర్వ్యూహాలు కలవు. మన సమాజానికి కావలసినటువంటి చతుర్వ్యూహాలు ఈ చాతుర్మాస్య దీక్షలో ఉంటాయి. చాతుర్మాస్య దీక్షలో ప్రాకృతిక, ఆర్థిక, సామాజిక, ధార్మిక ప్లస్ ఆధ్యాత్మిక కోణం కూడా అంతర్లీనంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. మొదటిదైనటువంటి ప్రాకృతిక మరియు ఆర్థిక కోణం. మొదటిదైన ప్రాకృతిక మరియు ఆర్థిక కోణం పరిశీలన చేస్తాము. ఇప్పటి వలె కాకుండా అప్పుడు ఒక వ్యక్తి ధనవంతుడు అని నిర్ణయించాలి అంటే అప్పుడు ప్రధానంగా వ్యవసాయ క్షేత్రము మరియు ఆవుల సంఖ్య, మూడవది బంగారు, నాలుగవది సంతానము మరియు బంధుమిత్రులు. ఈ 4 ధనాలు బాగా ఉండాలి అంటే ప్రకృతిలో ఋతుచక్రం తప్పకూడదు. ప్రకృతి ఋతుచక్రం తప్పకుండా ఉండాలి అంటే మానవుల యొక్క కృతి మరియు కర్మక్షేత్రం ధార్మికమైనది అయి ఉండాలి. ఆధ్యాత్మికత మరియు ఆధ్యాత్మికమైనది అయి ఉండాలి. ఏది ధార్మికమైనది, ఎవరు ధార్మికమైన కర్మలు ఆచరించాలా, ఏది ఆధ్యాత్మిక చింతన, ఎవరు ఆధ్యాత్మిక సాధన చేయాలి. విద్యార్థి దశలో ఉన్న బ్రహ్మచారి మరియు గృహస్థులు ధార్మికమైన కర్మలు ఆచరించాలా. వానప్రస్థు మరియు సన్యాసాశ్రమంలో ఉన్న వారు ఆధ్యాత్మిక తత్వచింతన మరియు యోగ సాధన క్రియలు చేయాలి. వానప్రస్థులు మరియు సన్యాసులు ఆధ్యాత్మిక సాధన, చింతన మరియు యోగ క్రియలు సాధన చేయాలి. ప్రకృతి పరంగా మరియు ఆర్థిక కోణంలో వానప్రస్థులు మరియు సన్యాసులు ఆధ్యాత్మిక సాధన, చింతన మరియు యోగ క్రియలు ఆచరిస్తే ఆకాశ రూపంలో ఉన్న గంగ భౌతిక నీటిగా వర్ష రూపంలో మారుతుంది. ఆషాఢ, శ్రావణ మాసాలలో భూమి సూర్యుడి నుంచి కాస్త దూరంగా పరిభ్రమిస్తుంది. జ్యేష్ఠ, ఆషాఢ మాసంలో సముద్రాలలో నీరు ఆవిరిగా మారి మేఘం వాయుతత్వము రూపంలో ఆకాశంలో సంచరిస్తూ ఉంటుంది. అది వర్ష రూపం సంతరించుకోవాలి అంటే ఇక్కడ భూమి మీద తపస్సు జరగాల. తపస్సు జరగకపోతే వర్షం పడదా అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. పడదా అంటే పడుతుంది. తపస్సు వల్లనే కాదు, తపస్సు మానవులే కాదు, ప్రకృతి అంటే చెట్లు, సాధు జంతువులు, నదులు, కొండలు కూడా చేస్తాయి. ప్రకృతి చేస్తుంది కదా అని మానవుడు ప్రకృతిని వాడుకుంటూ పోతే కొంతకాలానికి ప్రకృతి అంతా అంతరించిపోయి ప్రకృతి తపస్సు ఆగిపోయి ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయి. అప్పుడు మళ్ళీ ఎవరో ఒకరు తపస్సు చేసి గౌతమ, భగీరథుడు లాగా ఆకాశగంగను దివి నుంచి భువికి దింపాలి. గంగా, ఆకాశగంగా
ప్రకృతి చేసే తపస్సుకు మానవులు యొక్క తపస్సు ఉద్దీపన చేస్తుంది, అంటే బూస్ట్నిస్తుంది. సన్యాసులు యోగ సాధన చేసేవారు శరీరం వారి శరీరం లోపల యోగశక్తి రూపంలో ఆకాశగంగా తడిచి ముద్ద చేస్తుంది, మరియు శరీరం బయట భౌతిక గంగ వర్ష రూపంలో భూమిని తడిచి ముద్ద చేస్తుంది. వర్ష రూపంలో వర్షం పడితే ఇంకేముంది, పంటలు పండుతాయి, అందరికీ ఆహారం లభిస్తుంది. ఆ ఆహారం కోసమే కదా మానవులందరూ ఏ విన్యాసం చేసినా మంగళయాన్ చేసినా ముందు చూసేది మంగళకరమైన పంటలు పండుతాయా అనే. మనం ఏ గ్రహానికైనా రాకెట్ వేసుకొని పోతున్నాడు అంటే అక్కడ పంటలు పండుతాయా లేదా అని మొట్టమొదట చూస్తాడు, లేకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి ఎందుకు పోతాడు? అందుకే ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం. ఒక ప్రాంతంలో సకాలంలో వర్షాలు మరియు గాలిలో తేమ అధిక శాతం ఉండాలి అంటే అక్కడ జలం సాత్విక తత్వం. జలతత్వ వస్తువులు. జలం లేకుంటే పస్తులు, వలసలు, పౌష్టికాహార లోపం, అంతర్గత సామాజిక కుమ్ములాటలు, ధర్మవిహీన కార్యక్రమాలు జరుగుతాయి. ఒక ప్రాంతంలో జలతత్వం ఎక్కువగా ఉండాలి అంటే 5 కండిషన్స్. ఒక పెద్ద నది అయినా లేదా పెద్ద సరస్సు అయినా ఉండాలి. పెద్ద నదులు ఋషులు తపస్సు ద్వారా మరియు పెద్ద సరస్సు రాజుల ద్వారా సంభవమవుతాయి. ఆ ప్రాంతంలో శుద్ధ సాత్విక జీవులైనటువంటి చెట్లు లేకపోతే ఆ ప్రాంతంలో శుద్ధ సాత్వికమైన చెట్లు మరియు జీవులైనటువంటి చెట్లు అధికంగా ఉండాలి. లేకపోతే 1-2 ఉంటే ఇంకా మంచిది. అలాగే చెట్లు మరియు నది కూడా ఉన్న కూడా మంచిదే. ఆ ప్రాంతంలో పూర్వాచారులు ఇచ్చినటువంటి ధార్మిక జీవన విధానం అమలుపరిచే పరిపాలకులు ఉండాలి. యథా రాజా తథా ప్రజ. ఆర్థిక సామాజిక కోణం. ఇక రెండవది అయిన ఆర్థిక మరియు సామాజిక మరియు మూడవదైన సామాజిక కోణం. వసంతంలో పంటలు అన్నీ కోతకు వచ్చి తర్వాత పంటలు కోసి గ్రీష్మ ఋతువులో పంటల యొక్క ప్రాసెసింగ్ ప్రక్రియ ఉంటుంది. ఉదాహరణకు వడ్లు దంచడం, నూనె గింజలు నుంచి గానుగ ఆడించడం, చిరుధాన్యాలు దంచి పిండి రూపంలో వర్ష ఋతువులోకి స్టోర్ చేసుకోవడం, వైశ్యులు ఒక చోటు నుంచి సరుకును ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తరలించడం, గ్రీష్మ ఋతువు చివరిలో రైతులు విత్తన శుద్ధి చేసి భూమిలో విత్తడం, విత్తడంతో వర్ష ఋతువు మొదలవుతుంది. రైతులు కొద్ది యాజమాన్య పద్ధతులు పాటిస్తే చాలు, వచ్చే వసంతంలో పంట చేతికి వస్తుంది. ఆర్థిక సామాజిక కోణం. వర్ష ఋతువులో ఎవరికి ఎక్కువ పని ఉండదు. పని లేనప్పుడు మానవులకు అనేక వికల్పాలు కలుగుతాయి. ఆ సమయంలో సన్యాసులు తత్వబోధతో భగవచ్చింతన మరియు యోగ సాధన మరియు మనిషి ఎందుకు పుట్టాడు, మానవుని యొక్క గమ్యం ఏమిటి లాంటి విషయాలు
సన్యాసుల వద్ద తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక పక్క ప్రకృతి చల్లబడుతూ ఉంటుంది, మరోపక్క వీరి భక్తిభావ తరంగాలు ఇంకా చల్లబడి నిశ్చల ధ్యానం వలన కుంభవృష్టి కురుస్తుంది. కుంభవృష్టి కురవడం వలన నీటికి కరువు ఉండదు. నీటికి కరువు లేకపోతే మనకు ఆహారము పుష్కలంగా లభిస్తుంది. ఆర్థిక సామాజిక కోణము. సాధారణంగా సన్యాసులు విధి ఏమిటంటే ఒక రాత్రి ఒక పొలిమేరలో ఉంటే మరుసటి రాత్రి మరో పొలిమేరులో ఉండాల. కానీ చాతుర్మాస్య వ్రత దీక్షలో సన్యాసులకు దీనికి సడలింపు ఉంటుంది. అలా లేకుంటే గృహస్థులు ఎలా తరిస్తారు, భగవంతుణ్ణి ఎలా తెలుసుకుంటారు? సన్యాసులు యోగ సాధన మరియు ధ్యానానుభవాలు మరియు జ్ఞానానుభవాల సారం గృహస్థులకు వివరిస్తే వారు తరిస్తారు. కాబట్టి 70% మంది గృహస్థులకు ఆధ్యాత్మిక సత్యాలు ఒకసారి చెబితే అర్థం కావు, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అదే నిధిధ్యాసనము అంటారు. ఏదో ఒక ఊరిలో ఒక సన్యాసి ఒక గృహస్థు దగ్గర ఒకసారి చెప్తే సత్యాలు అర్థం కావు. కానీ 4 నెలలు కొంతమంది గృహస్థులు దగ్గర ఉండి చెప్పి ఆచరణలో చేస్తే వారి నిద్రాణ చైతన్యం అంటే సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుంటాయి. తర్వాత వారు స్వతహాగా స్వప్రయత్నంతో వారి ఈ ప్రయత్నం బట్టి ఆధ్యాత్మిక శిఖరాలు ఎక్కుతారు, అధిరోహిస్తారు. సామాజిక మరియు ధార్మిక కోణం. ఇక మూడవది అయిన సామాజిక మరియు 4వది అయిన ధార్మిక కోణాలు. సమాజంలో అందరికీ నిర్దిష్ట యమనియమాలతో కూడిన గృహస్థు జీవనం గడపడం ద్వారా మరియు 4 నెలల పాటు ఒకే ఊరిలో సన్యాసులతో ఉంటూ వారి పురాణ జ్ఞానం మరియు ఆధ్యాత్మిక సత్య జ్ఞానం వస్తుంది. కాబట్టి సమాజంలో ఆటోమేటిక్గా ధార్మిక ప్రవృత్తి కలిగి ఉంటారు. తత్ఫలితం ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కోణం. ఇక చివరిది అయిన ఆధ్యాత్మిక కోణం. గృహస్థు సన్యాసి దగ్గర సన్యాసి ఒకచోట కలిసి ఉంటారు కాబట్టి వారి వద్ద నుంచి ఆధ్యాత్మిక యోగ ప్రక్రియలు తెలుసుకొని గృహస్థు కూడా ఆచరిస్తాడు. కాబట్టి తన వస్తు విషయాలు మరియు భోగాల మీద కొంతకాలానికి అనాసక్తుడై గృహస్థు నుంచి వానప్రస్థానంలోకి, వానప్రస్థానం నుంచి సన్యాసంలోకి, సన్యాసం నుంచి పరమాత్మలోకి లయమయ్యే అవకాశం ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి.